నిజంగా ఆటో సోదరులు ఆర్థికంగా వెనకబడిన వారందరూ కూడా మరి వారి కుటుంబాల్ని మీరు వచ్చే ఆదాయంతో ఆటోలు నడుపుకొని వచ్చే ఆదాయంతో మీ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి, ఆర్థికంగా బాగా వెనకబడిన వారు. మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మన ముందుకు వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకం చూడండి, మీ పిల్లలందరికీ కూడా ఆ రోజున అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ పిల్లలు మంచి చదువు చదువుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ కూడా చూసుకుంటే కనుక గతంలో మిడ్ డే భోజనం కూడా సరైనది పెట్టేవారు కాదు. మరి లోకేష్ గారి నాయకత్వంలో ఆయన విద్యాశాఖ ఉండి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి రైస్ని వాళ్ళ సన్నకారు రైస్ని ఇచ్చి వారందరికీ కూడా మంచి భోజనాన్ని పెట్టే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి మహిళలు చూడండి, 3 గ్యాస్ సిలిండర్లు మేము ఇచ్చాము. మేము అదేవిధంగా స్త్రీ శక్తి ద్వారా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా జిఎస్టీ విషయం కూడా మనందరూ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక మరి భారత ప్రధాని మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎన్నో